ఎస్ ఎస్, నేను ఒక 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎస్, మీకు ముందే నేను అక్కడ ఉంటాను. బాస్ ఎప్పుడు చూసినా ముందొచ్చేస్తూ ఉంటాడు, మనల్ని తెగ క్లాస్ పీకుతాడు. ఒకవేళ ఈ రోజు నేను లేటుగా వెళ్ళాననుకో, నా ఉద్యోగం ఊడినట్టే. ఇదిగో చూడు శివ, వాడు నా కార్ని ఏం చేసిపోయాడో. హలో అంకల్, మీరు సిగ్నల్ ఆగకుండా వచ్చారు. తర్వాత స్వామి అంకుల్ కార్ని గుద్ది సారీ చెప్పడానికి బదులు పారిపోయి వస్తారా? అయ్యా, సరే సరే, ఇతనికి సారీ చెప్పండి. ఏ పిల్లోడా, నేను అసలు అవసరంలో ఉన్నాను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టామంటే లాగా ఒకటి ఇస్తాను. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఓ సురేష్, చూస్తూ కూర్చుంటావేంటి? త్వరగా వచ్చి పిల్లోడు పని పట్టు. సారీ 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 పెద్దన్నయ్య, ఏదో తప్పైపోయింది. నన్ను వెళ్ళమంటారా? మా బాస్ వచ్చేస్తారు. సారీ అడుగుతున్నానుగా, ఏదో తప్పైపోయింది. దయచేసి నన్ను క్షమించండి. అతని కార్ రిపేర్కి డబ్బులు ఇవ్వండి, లేదంటే నువ్వెవరైతే నాకేంటి, నేను చెప్పేది విను. శివ ఉన్నంత వరకు వేదార్ సిటీలో ఎవరు రౌడీయిజం చేయలేరు. తనతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. మరి అర్థమైంది అనుకుంటాను. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఈ పోర్టు నాకెంతో సపోర్ట్ చేస్తుంది. కరెక్ట్గా ఈ రోజు నుంచి 10వ రోజు నా స్మగ్లింగ్ గూడ్స్ అంతా కూడా ఈ పోర్టులోనే ల్యాండ్ అవబోతోంది. ఆ సరుకునంతా నేను వీనస్ సిటీకి తీసుకెళ్లబోతున్నాను. కానీ సార్, ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. ఇది వేదా సిటీకి సొంతమైంది. మనం ఇందులో ఏం చేయలేము. నాకేదైనా వస్తువు అవసరమైతే అడగను, లాక్కుంటాను. ఎవరికి భయపడను. నేను అటువంటి మనిషిని. నా పేరు సులేమాన్. ఈ పోర్టును కబ్జా చేయండి. కానీ ఇదెలా సాధ్యం బాస్? పోలీసులు మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఈ ఊర్లో శివ అనే ఒక చిన్న కుర్రాడున్నాడు. వాడిని హ్యాండిల్ చేయలేం. వాడు చిన్నవాళ్ళకే కాదు, పెద్దవాళ్ళకు కూడా పాఠాలు నేర్పిస్తున్నాడు. వాడి దగ్గరున్న సైకిల్ వాడికన్నా వేగంగా ఉంది. ఆకాశంలో ఎగురుతోంది బాస్. ఏంటి? ఒక చిన్న పిల్లాడు? ఆ పిల్లాడిని చూసి మీరంతా భయపడుతున్నారు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు బాస్, ఆ తర్వాత ఎరగదీస్తున్నాడు. వాడి ముందు ఎప్పుడు పిల్లాడని చెప్పకండి బాస్, తర్వాత మీరు తింటారు. నేను ఇప్పుడే కాసేపు ముందే బాగా తినొస్తున్నాను. బాగా కొట్టాడు బాస్ మా ఇద్దరిని. ఈ స్మగ్లింగ్ గనక మనం సవ్యంగా చేసావంటే కోట్ల రూపాయల డబ్బులు మనకు వస్తాయి. అందుకని ఎటువంటి సమస్య రాకుండా మనం చూసుకోవాలి. అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయంటే మన వ్యాపారం దెబ్బతింటుంది. అందుకని మనం ముందుగా చేయాల్సిన పని ఆ శివ అనేటువంటి పిల్లవాడిని
ఈ ఊరు నుంచి కిడ్నాప్ చేసి ఏదో ఒక ఊర్లో 10-15 రోజులు అక్కడ అట్టి పెడితే చాలు. నా స్మగ్లింగ్ గుడ్స్ ఇక్కడి నుంచే వేనస్ సిటీకి వెళ్ళి చేరాయంటే ఆ తర్వాత ఆ శివ అనే పిల్లాడికి నేనేంటో నిరూపిస్తాను. నాకేదైనా వస్తువు అవసరమైతే ఎవరిని అడగను, దౌర్జన్యంగా లాక్కుంటాను. నేను చాలా ఘోరమైన మనిషిని. నా పేరు సులేమాన్. నేను ఏం చేస్తానో చూడండి. ఎర్రబని నేర్చుకున్నాడు వాడే. ఇంత చిన్న పిల్లాడి చేతిలో చావు దెబ్బలు తినొచ్చారే, మీకు సిగ్గుగా లేదా? సిగ్గు చాలా వేసింది బాస్, కానీ మమ్మల్ని ఏం చేయమంటారు? మేము చాలా తన్నులు తిన్నాం. కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి తన్నులు తినండి. కొట్టడం స్టార్ట్ చేస్తే ముందు వెనక చూడడం. నువ్వు నా దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పింది నేను వింటున్నాను. ఇంకెవరైనా చెప్పినట్లయితే నేను నమ్మేవాడిని కాదు. సరే రండి, మన ప్లాన్ ప్రకారం పని ప్రారంభిద్దాం. స్నేహితులారా, కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్? అందరూ దయచేసి దగ్గరికి రండి. నేనే మౌంటైన్ రిసార్ట్ యొక్క ఓనర్ని. ఇప్పుడు మా లక్కీ డ్రా ప్రారంభం కాబోతోంది. రేవా, ఈ మౌంటైన్ హిల్ రిసార్ట్ ఇంకా ఈ లక్కీ డ్రా ఏంటి? తెలీదు, రా వెళ్ళి చూద్దాం. మిత్రులారా, ఈ మౌంటైన్ హిల్ రిసార్ట్ ప్రమోషన్ కోసం ఇక్కడ ఒక లక్కీ డ్రా జరగబోతోంది. ఈ లక్కీ డ్రాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మా యొక్క రిసార్ట్ లో 10-15 రోజుల పాటు జాలీగా ఎంజాయ్ చేస్తూ గడపొచ్చు. అందరూ వాళ్ళ పేర్లు రాసి త్వరగా వచ్చి ఈ లక్కీ డ్రా డబ్బీలో వేయండి. ఇప్పుడు మన ఈ పేపర్లోంచి ఒక పేపర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ లక్కీ డ్రాలో విన్నర్ ఎవరో తేలిపోతుంది. శివ ఎవరో ముందుకు రండి, ఆయనే గెలిచారు. అవును, ఆయనదే విజయం. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, హార్టీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ కమ్ హియర్. మీరు మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో మా రిసార్ట్ లో 15 రోజుల పాటు జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. ఉండటానికి భోజన సదుపాయాలు అన్నీ కూడా ఫ్రీయే. మిమ్మల్ని ఇక్కడి నుంచి మేము హెలికాప్టర్ లో తీసుకువెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరదక్కడ? నా సైకిల్ దగ్గర ఏం చేస్తున్నావు? అంటే తను నా సైకిల్ ని దొంగిలించడానికి వచ్చినట్టున్నాడు. అయితే ఖచ్చితంగా నేను అక్కడికి నా సైకిల్ కూడా తీసుకువెళ్లాల్సిందే, లేదంటే ఎవరో కొడు దీన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతారు.